కొత్త సైకిల్ ఓహో పుట్ పుట్స్ అవి. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనివాస్ వాళ్ళ. ఇది వచ్చేసి సండే రోజు తీసుకున్న వ్లాగ్ అండి. సండేది నిన్నటిది కలిపి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. సండే అయితే వ్లాగ్ తీసుకున్నానా, ఇంకా మా ఈవినింగ్ నుంచి అయితే నాకు విపరీతమైన బాడీ పెయిన్స్, థ్రోట్ పెయిన్, కోల్డ్, దగ్గు అలా అనిపించింది అనమాట. సో ఈ ఒక 3-4 డేస్ నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు నాకు. ఈ మధ్యన కొంచెం బాగా బిజీ అయిపోయి పిల్లలతోన టైం కుదరట్లేదు అనమాట నాకు వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేయడానికి. సో ఇంకా మళ్ళీ ఇలా అయితే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు కొంచెం వీలు చూసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సండే వచ్చేసి మా వారు మునగ చెట్టు ఇంతకుముందు గార్డెన్ క్లీన్ చేసినప్పుడు మునగ చెట్టు తీయలేదన్నమాట. మునగ చెట్టుకి బాగా పురుగు వచ్చేసి దానివల్ల పక్కనున్న చెట్లు కూడా పాడైపోతున్నాయి అన్నమాట. సో ఇంకా మా వారు వచ్చేసి మునగ చెట్టు మొత్తానికి తీసేశారు. ఇంకా కొన్ని మునక్కాడలు ఉంటే ఆ మునక్కాడలు అయితే తీసుకున్నాను అనమాట. మా కూరల్లో వాడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మా వారైతే పక్కన ఆ మునగ చెట్టు అంతా తీసేసి క్లీన్ చేసి మంట పెట్టేశారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కిందకు వచ్చేసి పునుగులు అయితే చేసేసి పచ్చడి అయితే చేశాను. ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను, అవి అయిపోయాయి. పైనకు పోయి ఆరేసి వచ్చానమాట. ఇంకా ఆ రోజైతే మా పెద్దమ్మాయికి డ్యాన్స్ స్కూల్లోన గజ్జ పూజ అయితే చేపించారనమాట. సో అక్కడికైతే వెళ్ళాము మేము. ఇంకా అదే మా పాప వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం అయితే నేర్చుకుంటుందన్నమాట. ఈ ఇయర్ తనకి గజ్జ పూజ చేయించమని టీచర్ అయితే చెప్పారనమాట. ఇంకా చేయిస్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే వచ్చేసాము. పూజారి గారు వచ్చేసి మేడంతో అయితే పూజ చేపిస్తున్నారనమాట. పిల్లలు అయితే కింద కూర్చున్నారు. ఈ సాటర్డే రోజు పిల్లలకైతే యాన్యువల్ డే ఉందన్నమాట. యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే యాన్యువల్ డే ప్రోగ్రాంలోనే గజ్జ పూజ కూడా చేయించారంట. అప్పుడు చాలా పిల్లలకి టైం లేక ఇబ్బంది పడ్డారు. సో ఈసారి గజ్జ పూజ ఒక 1 వీక్ ముందు చేపిస్తాము, తర్వాత యాన్యువల్ డే ప్రోగ్రామ్ చేపిస్తాము అని చెప్పారనమాట మేడం అయితే. సరే అని చెప్పేసి సండే అయితే మా పిల్లలకైతే గజ్జ పూజ చేపిస్తున్నారు. నేను మీకు చాలా రోజుల నుంచి ఒకటి చెప్దాము అని అనుకుంటున్నాను అనమాట. నేను ఈ పూజకి మా పాప వేసుకున్నది కదా లంగా జాకెట్, అదైతే నేను స్టిచ్ చేశాను అనమాట. నేను ఒకసారి ఈ మధ్యన కొత్తగా ఒక వర్క్ నేర్చుకుంటున్నానని కొన్ని లాస్ట్ వీడియోలో అనుకుంటాను షేర్ చేశాను కదా. అది ఏంటంటే టైలరింగ్కి అయితే జాయిన్ అయ్యానమాట. ఇప్పుడు మనకు సిటీలో ఏది కుట్టించుకోవాలన్నా బట్ట కొనడం కంటే కుట్టించేదానికే రేట్ ఎక్కువైపోతుంది కదా. సో అందులోనూ మాకు 2 అమ్మాయిలు కాబట్టి ఇప్పుడు రెడీమేడ్వి కొన్ని ఒక సర్టెన్ ఏజ్ వరకు పర్లేదు నడుస్తుంది, కానీ తర్వాత పిల్లలకి ప్రతిసారి రెడీమేడే అంటే కూడా బాగోదు కదా అని చెప్పేసి నేను కొత్తగా అయితే టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసేసాను. ఇంకా ఈ పూజ కోసం అయితే నేర్పించే అక్కని అడిగి నేనే స్టిచ్ చేశాను అనమాట. అంటే తను గైడ్ చేస్తే నేను స్టిచ్ చేశాను. అంటే సరిగ్గా ఫిట్ అవ్వలేదులేండి, కానీ నా చేతులతో నేను కుట్టాను మా పాపకి అన్నది హ్యాపీనెస్ అయితే అసలు నేను ఇంకా చెప్పలేనమాట. అంత బాగా అనిపించేసింది నాకు. ఎంతైనా కొంచెం ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి టైలరింగ్ నేర్చుకోవడం కొంచెం బెస్ట్ ఆప్షన్ అనిపించింది అనమాట నాకు. సో అందుకే నేర్చుకుంటున్నాను. ఇంకా మా పాపకైతే మేడం వచ్చేసి గజ్జలు కడుతున్నారనమాట. ఇంకా బయట షోస్ కూడా ఇవ్వడానికి
ఎలిజిబుల్ అన్నట్టు అనమాట. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఈ గజ్జె పూజకి కొన్ని నీడెడ్ ఐటమ్స్ కూడా కొనుక్కోవాలి. ఇంకా షాపింగ్ చేయాలన్నమాట. అవి కొనుక్కున్నప్పుడు మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకా గజ్జె కట్టారు కదా మేడం అయితే వాళ్ళతో కొంచెం డ్యాన్స్ అయితే చేపిస్తున్నారనమాట. మూమెంట్స్ చేపిస్తున్నారు. ఇంకా ఈ మూమెంట్స్ చేసిన తర్వాత మేడంకి దండం పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళండి అని చెప్పారు. నిజంగా గజ్జె కట్టుకొని పిల్లలందరూ డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో. అంటే నార్మల్గా చేసేదానికి గజ్జె కట్టుకొని చేసేదానికి వేరియేషన్ అయితే బాగా కనిపించిందనమాట. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు అన్నట్టు అనిపించిందనమాట. ఇంకా డ్యాన్స్ అంతా పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే మేడం తాళం వేస్తున్నారనమాట. అంటే వాళ్ళు పాట పాడతారు కదా, అలా పాడుతున్నారనమాట. ఇంకా పిల్లలది అయితే డ్యాన్స్ అయిపోయినాక మేడంకి దండం పెట్టేసుకొని అదే నమస్కారం పెట్టేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆ రోజు పూజ చేయించాం కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు నేను. పన్నీర్ బిర్యానీ అయితే చేసేసి ఇంక బాగా టైర్డ్ అయిపోయా అని చెప్పేసి ఫుల్గా పడుకున్నాను అనమాట. ఇంక దెబ్బకి ఈవినింగ్కే జ్వరం వచ్చేసేసింది నాకు. ఇంక మళ్ళీ మండే ట్యూస్డే ఏమీ తీసుకోలేదండి వీడియోస్. ఇంకా మళ్ళీ నిన్న తీసేసుకున్నాను. ఇంక వర్షం అయితే పడుతూనే ఉందండి మా దగ్గర అయితే. మేబీ అన్ని చోట్ల పడుతుండొచ్చు. ఇంకా బయట కడిగి ముగ్గు పెట్టేసేసుకున్నానా, ఇంకా అంట్లు కూడా తోమేసేసుకున్నాను. పిల్లలు ఎలాగో స్కూల్కి పోయేది లేదు, అదే బాక్సులు లేవు కదా అని చెప్పేసి ఫస్ట్ బయట పనులన్నీ చేసేసుకొని వచ్చానన్నమాట. ఇంకా బయట పనులన్నీ చేసేసుకొని అదే అంట్లు తోమడానికి పోయేకే ముందే నేను పొంగల్కి అయితే పెట్టేసేసాను అనమాట. ఇంకా మా వారైతే పచ్చడి ఏం చేయొద్దులే, నువ్వు టమాటో పచ్చడి పెట్టావు కదా, ఆ టమాటో పచ్చడి వేసేసుకొని తింటాము అని చెప్పేసేసారనమాట. ఇంకా తిన్నామా ఫుల్ రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోయామన్నమాట. చల్లగా ఉంది కదా వాతావరణము. ఇంకా వేరే పనులు ఏమీ చేసుకోలేదన్నమాట. ఇంకా కొంచెం పచ్చడి ఉందా, మా వారు లంచ్కి వెళ్ళారనమాట. తెలిసిన వాళ్ళు పిలిస్తే నిన్న లంచ్కి వెళ్ళారు. ఇంకా మేము ఏమీ చేసుకోలేదండి లిటరల్గా చెప్పాలంటే. కొంచెం ఎగ్ వేసేసుకొని ఫ్రైడ్ రైస్ లాగా చేసేసుకొని మధ్యాహ్నం తినేసాము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసాను అనమాట. పాలు వేడి చేసుకుందాము తాగడానికి అని తీస్తే దాని మీద మీగడ ఉంది. నేను ఇంకా మీగడైతే ఒక దాంట్లో స్టోర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా పాలు వేడి చేసేసుకొని తాగేసి సామాన్లన్నీ సర్ది పెట్టేసేసుకుని మా వారిని డిన్నర్కి ఏం చేద్దాము అంటే నేను మధ్యాహ్నం హెవీగా తిన్నాను, నేను లైట్గా తింటాను అని అన్నారనమాట. ఇంకా మా పిల్లలు కూడా మేము లైట్గా తింటాం మమ్మీ అని చెప్పి నాకు గుర్తొచ్చింది అనమాట. ఏంటంటే నేను ఇంతకు ముందర రిలయన్స్లో ఇన్స్టాంట్ కట్లెట్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకున్నాను కదా, వాటితో అయితే బర్గర్స్ చేసేసి సింపుల్గా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసామన్నమాట. నిన్న మా వారైతే ఒక చిన్న సర్ప్రైజ్ చేసేసారు మా చిన్నమ్మాయికి. మీకు ఫస్ట్లో ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టాను కదండి, దీనికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట మీతో. యాక్చువల్గా మా పెద్దమ్మాయిది చిన్న సైకిల్ ఉన్నిందనమాట, అది విరిగిపోయింది. మా ఇంటి దగ్గర పిల్లలు వచ్చేసి ఈవినింగ్ కంపల్సరీగా సైకిల్తో ఆడుకుంటారనమాట. అందరి దగ్గర సైకిల్స్ ఉన్నాయి, అందరు ఆడుకుంటారు. మా చిన్న అమ్మాయి ఒక్కటే చూస్తా నిలబడుతుంది అనమాట. తను పాతది తొక్కడానికి పోతే అది చిన్నగా అయిపోయింది తనకు. ఇంక ఇది రిపేర్ అయినా చేపిద్దాము లేదా ఎక్స్చేంజ్ చేసేసి సమ్మర్లో కొనుక్కుందాము అనుకున్నాం అనమాట. ఇంకా మా వారు వచ్చేసి ఆ పిల్లలందరూ ఆడుకుంటుంటే ఈ పిల్ల అదే మా చిన్నమ్మాయి ఒక్కటే పక్కన చూసుకుంటా నించుంటుంది. దీన్ని ఫస్ట్ అయితే రిపేర్ అయినా చేయించుకొస్తాను సమ్మర్ వరకు అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం తీసుకెళ్లారనమాట. ఇంకా రిపేర్ చేయించడానికి తీసుకెళ్తే ఆయన అన్నారంట, రిపేర్ చేయించడం కంటే దీన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్తది తీసుకోండి అని అన్నారంట. ఇంకా మా వారు వచ్చేసి రిపేర్ కంటే కొత్తది తీసుకోవడమే బెటర్ అనుకొని కొత్తది అయితే తీసుకొచ్చి తనకు సర్ప్రైజ్ చేశారండి. ఆ సైకిల్ చూసి ఆ పిల్ల పడ్డ ఆనందం అంతా ఇంత కాదు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.